జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ అరంగేట్రం చేస్తున్నాడని ఎవరు చెప్పారు? దీని వెనకమాలున్న కీలక రాజకీయవేత్తలు ఎవరు? ఇది బాగా మండుతున్న టాపిక్. జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అసలు మాకు ఏ అభిమాన సంఘం అనేది లేదు. అది కాకుండా ఏ ఊరు, ఏ వాడా ప్రోగ్రాంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పార్టిసిపేట్ చేయట్లేదు. అండ్ ఫర్దర్‌గా ఇంకో క్లారిఫికేషన్ ఏంటంటే, ఆయన రాజకీయాల్లోకే రావట్లేదని చెప్పి డైరెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ ఫోన్ చేసి మాట్లాడారు. ఎవరితో? ఒక ప్రధాన టెలివిజన్ ఛానెల్‌తో. దాని తర్వాత లేదు ఇది సేవా సంఘం మాత్రమే అని రా ఎన్టీఆర్ అని చెప్పి టాక్స్ అని చెప్పి వాళ్ళు మేము ఎంతో కాలం నుంచి సేవ చేద్దాం అనుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి మేము జూనియర్ ఎన్టీఆర్ అభిమానులం. సాంబా సినిమా నుంచి చూస్తా పెరిగిన వాళ్ళం మేమందరం. మేము మంచి కార్యక్రమాలు చేయాలంటే కొంతమంది ఫ్యాన్స్ అడ్డుకుని మమ్మల్ని చేయనివ్వట్లేదు అని చెప్పి రెచ్చిపోయారు. తాజ్ తిరుపతిలో వీళ్ళకి ఈ సో కాల్డ్ అరేంజ్మెంట్స్ చేయడానికి డబ్బులు ఎవరిచ్చారు? ఇది ఇక్కడ మండుతున్న చర్చ. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ అరంగేట్రం చేస్తాడంటే దీనివల్ల గందరగోళంకి వెళ్ళేది ఎవరు? ఇది ఫస్ట్ పాయింట్ కింద ఆలోచించాలి. ఆబ్వియస్లీ టీడీపీ పార్టీలో ఉన్న శ్రేణులు. ఇప్పుడు ఈయన పొలిటికల్ పార్టీ పెట్టడం ఏంటి? వాక్యూమ్ లేనప్పుడు సొంత కుటుంబాన్ని క్రిటిసైజ్ చేయాలన్నా ఎంతో కొంత బాధ ఉంటుంది డెఫినెట్గా. పొలిటికల్లీ జనాల కోసం పోరాటం వేరు, కానీ సొంత కుటుంబంలో వాళ్ళని విమర్శించడం వేరు. ఇది ఫస్ట్ ఈ చిచ్చు మొదలైంది జమీన్ రైత్ పత్రికతో. 100 ఏళ్ల క్రితం మొదలుపెట్టాం మేము పత్రిక. నందమూరి అందగాడు రాజకీయ అరంగేట్రం చేస్తున్నాడని చెప్పి వాళ్ళు ఆర్టికల్ వేశారు. దాంతో చిలవలు పలవలుగా ఈ న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయిన తర్వాత ఇది రాజకీయ అరంగేట్రం కాదని వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడా కూడా కానీ ఊరువాడ ఖండన మాత్రం రాలా. తర్వాత తిరుపతి తాజ్ హోటల్లో ఊరువాడ ప్రోగ్రామ్ ప్రెస్ కాన్ఫరెన్స్ సీరియస్లీ ఓన్లీ ఫర్ ప్రెస్ పీపుల్ అని నిలిపెట్టారు. పెట్టిన తర్వాత డైరెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ మళ్ళీ ఫోన్ చేసి ఎన్టీఆర్ దేంట్లోనూ పార్టిసిపేట్ చేయట్లేదు, ఏ అభిమాన సంఘంతోనూ అసలు అటాచ్మెంట్ లేదు అని క్లియర్గా చెప్పారు.